హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎగ్జామ్స్ అడ్డా ఛానల్. ఈ ఛానల్లో మొదటిసారి చూసినవారైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తెలంగాణ వార్షిక బడ్జెట్ను తెలంగాణ ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లుగా ప్రకటించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లు. ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మూడవసారి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ బడ్జెట్ శాఖల వారీగా కేటాయింపులు ఒకసారి చూద్దాం. ఎస్సీ సంక్షేమం కోసం 40,232 కోట్లు కేటాయించారు. పంచాయతీ రాజ్ శాఖ కోసం 31,605 కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖ కోసం 24,439 కోట్లు కేటాయించారు. విద్యాశాఖ కోసం 23,108 కోట్లు కేటాయించారు. ఎస్టీ సంక్షేమం కోసం 17,169 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమం కోసం 11,405 కోట్లు కేటాయించారు. పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు కేటాయించారు. మైనార్టీ సంక్షేమం కోసం 3,591 కోట్లు కేటాయించారు. పరిశ్రమల శాఖ కోసం 3,527 కోట్లు కేటాయించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కోసం 2,862 కోట్లు కేటాయించారు. కార్మిక శాఖ కోసం 900 కోట్లు కేటాయించారు. ఐటీ రంగం కొరకు 774 కోట్లు కేటాయించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.